డౌన్ డాగ్ పోజ్, అలాగే అధోముఖ శ్వానాసన అంటాము. అర్ధపించ మయూరాసన, డాల్ఫిన్ పోజ్ అంటారు. గాలిని బాగా డీప్ గా పీల్చుకుంటూ వదులుతూ ఉంటే కనుక బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరుగుతుంది. మీకు గ్లో పెరుగుతుంది, అలాగే హెయిర్ ఫాల్ ఇష్యూస్ కూడా స్లోగా తగ్గుతాయి. ఇప్పుడు చూస్తున్నట్లయితే కనుక చాలా మంది హెయిర్ ఫాల్ ఇష్యూస్ తోటి, అలాగే స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ తోటి బాధపడుతున్నారు. వాటి కోసం కూడా మనకి యోగాలో సొల్యూషన్ ఉంది. ఏవైతే ఫార్వర్డ్ బెండ్స్, ముందుకి వంగుతూ ఉన్న పాస్చర్స్ ఉంటాయో, అలాగే తల భాగం కిందికి పెట్టి ఉన్న పాస్చర్స్ ఏవైతే ఉన్నాయో, వాటి వల్ల రక్త ప్రసరణ అనేది మీ తలకి మొహం భాగానికి పెరుగుతూ ఉంటుంది. సో ఆ విధంగా మీకు గ్లో పెరుగుతుంది, అలాగే హెయిర్ ఫాల్ ఇష్యూస్ కూడా స్లోగా తగ్గుతాయి. హెయిర్ ఊడడం తగ్గడం, అలాగే రీగ్రో కూడా అవుతూ ఉంటుంది. సో ఆ పాస్చర్ని మనం ఇప్పుడు చూద్దాము. దానిలో ముఖ్యంగా 4 పాస్చర్స్, 4 ఆసనాస్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు చూడబోతున్నాం. సో మొదటి ఆసన వచ్చి మెల్లిగా మీరు మోకాళ్ళ మీద నుంచి మోకాళ్ళను పైకి లిఫ్ట్ చేసి అధోముఖ శ్వానాసనకు రావాలి. దీన్ని డౌన్ డాగ్ పోజ్, అలాగే అధోముఖ శ్వానాసన అంటాము. ఈ పోజులో మీరు గాలిని బాగా పీల్చుకుంటూ వదులుతూ ఒక 20 నుంచి 30 సెకండ్లు హోల్డ్ చేయాలి. ఈ విధంగా హోల్డ్ చేయడం వల్ల మీకు బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది. హెడ్ పార్ట్ కావచ్చు, అలాగే ముఖం వైపు. ఆ విధంగా మీకు గ్లో పెరుగుతుంది. గాలిని బాగా పీల్చుకోవడం, వదలడం చేయాలి. ఇందులో ఇలా 20 సెకండ్లు హోల్డ్ చేసిన తర్వాత మెల్లిగా మోకాళ్ళని కింద ఉంచి చైల్డ్స్ పోజ్లోకి వెళ్ళాలి. ఇలా శిశువాసన నుంచి 2 చేతులను వెనక్కి తీసుకువెళ్ళి మీ పాదాలను పట్టుకొని ఈ పొజిషన్ నుంచి మెల్లిగా నడుమును పైకి లిఫ్ట్ చేసి మీ తల భాగం పై భాగం ఏదైతే ఉందో దాన్ని లాట్లోకి తీసుకురావాలి. దీన్ని నమన ప్రణామాసనం అంటాము. ఈ పేజ్లో కూడా మీకు బ్లడ్ సర్క్యులేషన్, అలాగే ప్రాణ ఫ్లో పై భాగం వెళ్ళటం వల్ల మీకు గ్లో పెరుగుతుంది, అలాగే హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది. ఈ పేజ్లో ఒక 20 నుంచి 30 సెకండ్లు హోల్డ్ చేయాలి. తర్వాత మెల్లిగా నడుము భాగాన్ని వెనక్కి తీసుకువెళ్ళి శిశువాసనాల్లో రెస్ట్ తీసుకోవాలి. తర్వాత పోజ్ వచ్చి అర్ధపించ మయూరాసన. మెల్లిగా మీ మోచేతుల కింద ఉంచి 2 మోకాళ్ళను పైకి లిఫ్ట్ చేయాలి. ఈ పొజిషన్ నుంచి మెల్లిగా ముందుకు వాక్ చేస్తూ వెళ్ళాలి. దీన్ని అర్ధపించ మయూరాసన, డాల్ఫిన్ పోజ్ అంటారు. ఇలా ముందుకి ఎంత వీలైతే అంత వాక్ చేసి పాదాలను కంప్లీట్గా కింద ఉంచి మీరు కిందికి చూడాలి. ఈ పొజిషన్లో కూడా గాలిని బాగా డీప్గా పీల్చుకుంటూ వదులుతూ ఉంటే కనుక బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరుగుతుంది. ఇందులో కూడా 30 సెకండ్ల నుంచి 60 సెకండ్ల వరకు హోల్డ్ చేస్తే కనుక మీకు మంచి లాభాలు వస్తాయి. తర్వాత మెల్లిగా వెనక్కి వాక్ చేస్తూ 2 మోకాళ్ళని కింద ఉంచి శిశువాసనకు వెళ్ళండి. తర్వాత 2 చేతులు ముందుకు వచ్చి టేబుల్ పోజ్కి రావాలి. ఇందులో 4వ ఆసన 2 మోకాళ్ళను పైకి లిఫ్ట్ చేసి ముందుకి మీ చేతులు వైపు వాక్ చేయాలి. ఇలా చేసిన తర్వాత ఇక్కడ 2 బొటన వేళ్ళని 2 చేతులతో పట్టుకొని మెల్లిగా మీ అప్పర్ బాడీని కిందికి తీసుకురావాలి. హెడ్ని నీస్కి ఎంత వీలైతే అంత దగ్గరగా తీసుకెళ్ళి ఇక్కడ దీర్ఘంగా శ్వాస తీసుకుంటూ వదులుతూ ఒక 20 నుంచి 30 సెకండ్లు, వీలైతే 60 సెకండ్లు ఉంటే కనుక చాలా మంచిది. దీన్ని పాదహస్తాసన అంటాము. ఈ పోజ్లో హోల్డ్ చేస్తే కనుక మీకు తల భాగానికి మంచి బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది. తర్వాత మెల్లిగా 2 కాళ్ళను వదిలి
వెనక్కి వాక్ చేసి శిశువాసనాలో రెస్ట్ తీసుకోవాలి.